హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గురువారం. నేను సాయిబాబా దివ్య పూజ అయితే మొదటి వారం చేస్తున్నాను. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, అసలు వీలు కాలేదు. ఈ రోజు నుంచి అయితే ఇంకా 5 గురువారాలు చేస్తానని మొక్కుకున్నానండి. ఇక్కడ నేను ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. స్వీట్ పూరి చేస్తున్నాను. మనకి పూరి పిండి అనేది బయట దొరుకుతుంది ప్యాకెట్. ఆ పూరి పిండి అయితే నేను ఇక్కడ పూరి పిండి బాగా కలిపి పక్కన పెడుతున్నాను. ముందు రోజే ఇల్లు వాకిలి ఇవన్నీ మాప్ పెట్టేసుకున్నాను. గ్యాస్ స్టవ్ కూడా మొత్తం వంటగది శుభ్రం చేసేసాను. పూరి పిండి ఒక 5 నిమిషాలు అలానే మెత్తగా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టాను. అంతలోపు అయితే ఇక్కడ దేవుడి గుడిలో అయితే నేను ఇక్కడ మండపం అనేది రెడీ చేస్తున్నాను. ఇలాంటి పీట అయితే తీసుకున్నాను. పసుపు రాసి బియ్యపు పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఈ పూజ ఎవరైనా చేయవచ్చండి, చాలా మంచిది. అంటే నేను ఎప్పటి నుంచో 5 గురువారాలు పూజ చేయాలనుకుంటున్నాను, ఇంకా ఎప్పుడు వీలవ్వలేదు. ఈసారి నుంచి అయితే ఇంకా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈరోజు మొదటి వారము. 5 గురువారాలు చేస్తానని మొక్కుకున్నాను. ఇంకా ఈ దివ్య పూజకు కావాల్సినవి చాలా తక్కువ వస్తువులు, మరీ ఎక్కువగా అవసరం లేదు. దేవుడికి కొంచెం నైవేద్యము, నెయ్యితో దీపము ఇవి ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే మన ఇంట్లో దేవుడి ఫోటో లేకపోయినా సాయిబాబా విగ్రహం ఉన్నా సరిపోతుందండి. పసుపు పూలతో అలంకరించుకోవాలి. ఇక్కడ మనకి పసుపు జాకెట్ బట్ట క్లాత్ గాని ఉంటుంది కదా, పీట మీద ఇలా వేసుకోవాలి. పసుపు క్లాత్ లేకపోతే ఏదైనా కొత్త క్లాత్ అయినా వేసుకుంటే సరిపోతుంది. పెళ్ళైన కొత్తలో 9 గురువారాల వ్రతం చేశాను సాయిబాబాది. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సాయిబాబా దివ్య పూజ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అసలు వీలు కాలేదు. ఈ రోజు నుంచి అయితే 5 గురువారాలు చేస్తానని మొక్కుకున్నాను. ఇది మొదటి వారము. ఇంకా మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందేమో అని అయితే వీడియో తీస్తున్నాను. సాయిబాబా ఫోటో లేదు ఇంట్లో, అండ్ అలాగే విగ్రహం ఉంది కానీ ఫోటో ఉంటే బాగుంటుంది కదని అయితే నిన్న మార్కెట్కి వెళ్ళి ఫోటో, ఫ్లవర్స్, పూజకు కావాల్సిన సామాన్లు ఇవన్నీ తీసుకున్నాను. ఈ పూజ ఎవరైనా చేయొచ్చండి. పిల్లలు కానీ, పెద్దలు కానీ, మగవాళ్ళు, స్త్రీలు ఎవరైనా చేయొచ్చు. అంటే మనకి ఏదైనా కోరిక ఉంటే కోరుకొని 5 గురువారాల లోపు మనకి ఆ కోరిక అనేది కంపల్సరీగా నెరవేరుతుంది. చాలామందికి ఇదైతే నిజంగా జరిగింది. నాకు కూడా 9 గురువారాల వ్రతం చేసినప్పుడు చాలా బాగా అనిపించిందండి. అందుకనే ఈ సాయిబాబా దివ్య పూజ అయితే స్టార్ట్ చేశాను. మీలో ఎంతమంది సాయిబాబా భక్తులు ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ పూజ మనము ఉపవాసం ఉండి కానీ లేకపోతే ఏమీ తినకుండా చేయకూడదు. ఏదైనా తినేసి చేయవచ్చు. కానీ మనకి ఏంటంటే ఏ పూజ చేయాలనుకున్నా ముందు ఏమీ తినకుండా పూజ చేస్తాం. మనకి అలవాటు ఉంది కాబట్టి ఇంకా తప్పదు. నేను ఇక్కడైతే మార్నింగే ఇంకా ఏమీ తినకుండా సాయిబాబాకి అయితే పూజ చేస్తున్నాను. ఇక్కడ నేను ముందు రోజే వైట్ క్లాత్ అనేది పసుపు వాటర్లో నానబెట్టేసి ఎండలో పెట్టాను. ఇంకా మనకి ఇక్కడ ముడుపు అనేది రెడీ చేసుకోవాలి కదా, ఆ క్లాత్లో అయితే రూపాయి కాయిన్, అక్షంతలు, పసుపు, కుంకుమ వేసుకొని ఇలా ముడుపు కట్టుకోవాలి. గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి దేవుడి దగ్గర అయితే దేవుడి పాదాల దగ్గర పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైతే 5 వారాలు కంప్లీట్ అవుతాయో అప్పుడు మనము షిరిడి అయినా వెళ్ళొచ్చు. లేకపోతే షిరిడి వీలు కాలేని వాళ్ళు మనకి దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరం ఉంటుంది కదా, అక్కడికైనా వెళ్ళి ముడుపు వేస్తే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా వీలు చూసుకొని షిరిడి వెళ్తే సరిపోతుందండి. నేను ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ మెట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే చేస్తున్నాను. తక్కువ పిండి కలిపాను కాబట్టి కొన్ని పూరీలు మాత్రమే చేస్తున్నాను. సాయిబాబా దివ్య పూజ అయినా 9 గురువారాల వ్రతమైనా సేమ్ ఒకేలా చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే 5 గురువారాలు మాత్రమే, లేకపోతే 9 గురువారాలు, బుక్ అనేది వేరేగా ఉంటుంది అంతే. నేను ఇక్కడ 5 గురువారాలు చేస్తానని మొక్కుకున్నాను కదా, 5 గురువారాలు కంపల్సరీగా ఏదైనా ఒక ప్రసాదం పెట్టాలి. ప్రసాదం చేయలేదు, మాకు అంత టైం లేదంటే ఆవు పాలైనా దేవుడి దగ్గరికి సమర్పిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఫస్ట్ రోజు కాబట్టి స్వీట్ పూరి చేస్తున్నాను. ముందుగా అయితే ఒక పక్క పాకం పెట్టేశాను, పంచదార పాకం. ఒక పక్క పూరీలు అనేటివి వేయించేస్తున్నాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కంటిన్యూగా 5 గురువారాలు ఎలా చేయాలి, మా ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని. అలా ఏం కాదండి. ఈ గురువారం చేసామనుకోండి, నెక్స్ట్ గురువారం మనకి ఏదైనా వేరే ఇంటికి వెళ్ళినా, చుట్టాలు ఎవరైనా వచ్చినా వీలు కాలేనప్పుడు ఇంకా గురువారం అనేది స్కిప్ చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ గురువారం చేసుకుంటే సరిపోతుంది. అలా 5 గురువారాలు చేయాలండి. మధ్యలో మన ఆడవాళ్ళకి నెలసరి వస్తూ ఉంటాయి, ఆ గురువారం కూడా స్కిప్ చేసేయాలి. ఇలా 5 గురువారాలు, 9 గురువారాలు చేసుకోవాలి. లాస్ట్ గురువారం మాత్రము మనకు దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాలి. ఇంట్లో ప్రసాదాలు ఇవన్నీ చేసి ముగ్గురికి కానీ 5కి కానీ తాంబూలాలు ఇవ్వాలి. అలాగే బుక్స్ కూడా పంచితే చాలా మంచిది.
పూరీలు రెడీ అయిపోయాయి. అలాగే పాకం కూడా రెడీ అయిపోయింది. పూరీలు అనేటివి ఆ పాకంలో ఈ విధంగా ముంచేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూరీలు ఆ పాకంలో అలా ఉంచేస్తే పూరీలు మెత్తగా అయిపోయి చిరిగిపోతాయి. అందుకనే వెంటనే పాకంలో ముంచేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా ఈరోజైతే దేవుడికైతే నేను స్వీట్ పూరీ అయితే చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రసాదం కాకుండా ఈవినింగ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి మళ్ళీ దీపారాధన చేసుకొని ఈ ప్రసాదం అనేది ఇంట్లో వాళ్ళందరికీ పక్కింటి వాళ్ళకి పంచితే చాలా మంచిది. ముందుగా అయితే అన్ని దేవుళ్ళకి పైన దీపారాధన చేసుకున్న తర్వాత కింద సాయిబాబా దగ్గర ఏకవత్తితో అయితే దీపారాధన వెలిగించేసుకున్నాను. ఇక్కడ మనము పూలు, అక్షంతలు, పూల రెక్కలతో అయితే పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూజ చేయాలన్నా ముందుగా అయితే మనము వినాయకుడికి పూజ చేసుకోవాలి కదా. ఒక పక్క అయితే నేను చిన్న పసుపు ముద్దతో అయితే వినాయకుడు చేశాను. ముందుగా అయితే వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత సాయిబాబాకి అయితే పూజ చేయాలండి. ఆ ముడుపు కూడా అక్కడ పెట్టాను కదా. ఈ ముడుపుకి అయితే మనము ప్రతి గురువారం కట్టాల్సిన అవసరం లేదు. మనం ఏ రోజు అయితే మనసులో కోరుకొని మొదటి వారం అయితే పూజ స్టార్ట్ చేస్తామో ఆ రోజు ముడుపు కట్టాం కదా. ఇంకా 5 గురువారాలు కూడా సాయిబాబా కాళ్ళ దగ్గర అయితే ఆ ముడుపు పెట్టి 5 గురువారాలు పూజ చేయాలి. ఇక్కడ మనకి ఈ సాయిబాబా దివ్య పూజ బుక్ అయితే మార్కెట్లో దొరుకుతుంది. అలాగే 9 గురువారాల వ్రతం బుక్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా. నేను ఇక్కడ సాయిబాబా దివ్య పూజ బుక్లో అయితే 108 నామాలు ఉంటాయి. ఇక్కడ పూల రెక్కలతో, అక్షంతలతో సాయిబాబాకి అయితే పూజ చేశాను. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ వీక్ వచ్చేసి ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఈరోజు అయితే నేను మార్నింగ్ టిఫిన్ ఏమి చేయను. ఆఫ్టర్నూన్ అయితే అన్నం తినేసి నైట్కి ఏదైనా టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ తింటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.